బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జపాన్లో భూకంప ప్రమాదంలో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 48కి చేరిందని జపాన్ వాతావరణ సంస్థ ప్రకటించింది. 2024 సంవత్సరంలోకి విషాదంతో ద్వీపదేశం జపాన్ అడుగుపెట్టింది. నిన్న సాయంత్రం వరుస భూకంపాలతో జపాన్ను గజగజలాడించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 155 సార్లు భూమి కంపించింది. ఇందులో 6 భూకంపాలు రిక్టర్ స్కేల్పై 7.6 తీవ్రతను దాటి నమోదయ్యాయని అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 48 మంది మృతి చెందగా ఇంకా మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. ప్రమాద ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఆర్మీ పెద్ద ఎత్తున సహాయక చర్యల్లో పాల్గొంటోంది. నిన్న సాయంత్రం 4 గంటల 6 నిమిషాలకు మొదటిసారి భూమి కంపించింది. అప్పటి నుంచి 155 సార్లు కంపించిన భూమి రిక్టర్ స్కేల్పై 7.6 తీవ్రతను నమోదు చేసింది. భూకంపం దాటికి సముద్రంలో 5 అడుగుల మేర అలలు ఎగిసిపడ్డాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. అంతేకాదు పశ్చిమ కోస్తా తీరంలోని ఇషిగావా, నిగాటా, టొమాయా జిల్లాలకు వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలను కూడా జారీ చేసింది. ఇషిగావాకు అతిపెద్ద సునామీ హెచ్చరిక, మిగిలిన పశ్చిమ తీర ప్రాంతానికి తక్కువ తీవ్రత కలిగిన సునామీ హెచ్చరికనైతే జారీ చేసింది. అయితే కాసేపటికి సముద్రంలో అలల తీవ్రత తగ్గుముఖం పట్టడంతో సాధారణ సునామీ హెచ్చరికలను జారీ చేసింది. తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిగాటా, టొమయాలో 3 మీటర్ల మేర అలలు ఎగిసిపడుతున్నాయి. వాతావరణం సాధారణంగా లేకపోవడంతో ఫోన్, ఇంటర్నెట్ సేవలు సరిగా పనిచేయడం లేదు. భూకంపం వల్ల ఇల్లు కంపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భూ ప్రకంపనలతో భయాందోళనకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు కుర్చీలు, టేబుళ్ల కింద దాక్కున్నారు. ఈ భూకంపం దాటికి ఏకంగా 33,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటు ఎక్కడికక్కడ రోడ్లు ధ్వంసమయ్యాయి. ప్రజలు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. భూకంపాలు, సునామీల దాటికి గతంలో జపాన్ ఎదుర్కొన్న సమస్యలను గుర్తు చేసుకుంటున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు నేలకూలాయి. మరికొన్ని ఇళ్లకు పగుళ్లు కనిపించాయి. 4 ఎక్స్ప్రెస్ వేలు, 2 హైస్పీడ్ రైళ్లు సేవలు, 34 లోకల్ రైలు మార్గాలు, 16 ఫెర్రీ లైన్లలో సేవలను బంద్ చేశారు. ఈ భూకంపం కారణంగా 38 విమానాలు తమ సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జపాన్ వాతావరణ కార్యాలయం హెచ్చరించింది.